భయం. అంటే చాలామంది చాలా సందర్భాల్లో భయపడుతూ ఉంటాం. ఇది చాలా సహజమైనది. భయాన్ని భయపెట్టగలిగారా ఎప్పుడైనా మీరు? ఏదో విచిత్రంగా ఉంది కదా పదప్రయోగం. భయపడడం వేరు, భయాన్ని భయపెట్టడం వేరు. భయాన్ని మీరు కనుక ఒకసారి భయపెడితే అది మళ్ళీ మీ దగ్గరికి రాదు. ఇది ఎట్లా ఉంటుందంటే, మనం సైకిల్ తొక్కడం ఉంటుంది అనుకోండి. ఊరికే చాలా స్మాల్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి చెప్తున్నాను. చిన్నపిల్లలు సైకిల్ తొక్కినప్పుడు 1-2 సార్లు పడుతూ ఉంటారు. ఆ పడ్డప్పుడు వాళ్ళకి భయం ఎక్కువ. ఆ భయం కారణంగా వాళ్ళు సైకిల్ దగ్గరికే వెళ్ళరు. కానీ మీరు వాళ్ళ కనుక సైకిల్ పూర్తిగా అలవాటు అయిపోయింది అనుకోండి, వాడికి భయం రాదు, సైకిల్ వస్తుంది. తేడా చూశారు కదా. భయాన్ని భయపెట్టడం అంటే మీరు భయపడే పనిని భయపడకుండా చేయడం. తేడా చూసుకోండి. భయం వేరు, భయపడకుండా పనిచేయడం వేరు. భయపడుతూ పనిచేయడం కాదు. భయాన్ని మీరు భయపెట్టడం మొదలెడితే అది మళ్ళీ మీ జీవితంలోకి రాదు. ప్రతిసారి భయం వస్తూనే ఉంటుంది. ది మూమెంట్ ఇట్ కమ్స్, డూ ఇట్. మీరు ఏ పని చేయడానికి ఎప్పుడు ఎలా భయపడుతున్నారో ఆ పని అప్పుడే ఆ క్షణమే చేయడానికి సిద్ధపడండి. దీనికి 2 ప్రేరణలు కావాలి. 1, కమ్ వాటిపై పనిచేయడం. ఏదైనా కానీ, ఐ విష్ టు డూ దట్, ఐ విల్ డూ దట్, అంతే. ఇంకా అక్కడ వేరే మాటే లేదు. అంటే ఇంతకుముందు కూడా 1-2 వీడియోస్లో మాట్లాడుకున్నాం. పని చేయడానికి ఒక రీజన్ కావాలి, మానేయడానికి ఏదైనా రీజన్ దొరుకుతుంది. అండ్ 101 రీజన్స్ యూజువల్గా చెప్తూ ఉంటాం. ఒక పని చేయకుండా ఉండడానికి 101 కారణాలు దొరుకుతాయి. పని చేయడానికి ఒకటే కారణం దొరుకుతుంది. ఆ ఒకటే కారణం అంటే పని చేయడం మాత్రమే. ఇంకా దానికి వేరే ఎక్సెప్షన్స్ ఏం లేవు. పని చేయాలనుకున్నది ఒకటే రీజన్, కంపార్ట్మెంట్. పని వద్దు అనుకుంటే 101 రీజన్స్ యాజ్ ఇట్ వాస్ టోల్డ్. నాకు ఒంట్లో బాగోలేదు, నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, లేదా నాకు ఆర్థికంగా కుదరదు. ఈ 100 రీజన్స్ మీకు ఎన్నైనా దొరుకుతాయి. ఫర్ ఎనీబడి హూ వాంట్స్ నాట్ టు డూ ది వర్క్, దే విల్ ఫైండ్ సెవరల్ రీజన్స్. కానీ పని చేయడానికి ఒక కారణం చాలు. ఆ ఒక్క కారణం అని ఇందాక ఏదైతే చెప్తున్నానో, ఆ ఒక్క కారణం చాలు మీరు భయాన్ని కూడా భయపెట్టడానికి. భయం మీ దగ్గరికి రావడం మానేస్తుంది. మీరు ఏ పనులైతే భయపడి చేయడానికి విరమించుకున్నారో ఇప్పటివరకు జీవితంలో, మేబీ మీ వయసు ఈ 10 ఏళ్ళు అవ్వచ్చు, 25 ఏళ్ళు అవ్వచ్చు, 50 ఏళ్ళు అవ్వచ్చు,